నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎక్బాల్పూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై వడ్ల బస్తాలు ఉంచి నిరసన తెలిపారు. 20 రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు కొనుగోలు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. వర్షం వస్తే తమ ఆరుగాలం శ్రమ వృధా అవుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటిది ఎక్బల్పూర్ అడ్లు ఉన్నాయా లేవా, ఈ సెంటర్ ఇచ్చినామా లేదా అనేది కూడా లేదు. అసలు అంత సోయి లేకుండా ఉంటే చూస్తలేరా, అంత సోయి లేకుండా ఉంటే ఎట్లా? ఇక రేపు లేపుతా అని చెప్పి అంటేనే ఇక్కడ నుంచి రైతులు పక్కకు జరుగుతారు, అప్పటి దాకా జరగదు. ఇతను కూడా పని చేస్తాడు కదా, వీళ్ళందరూ పొచ్చే కదా. 20 రోజుల క్రితము ఐకేపీ సెంటర్ని ఇక్కడ ప్యాడీ సెంటర్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. 20 రోజుల నుంచి వచ్చిన వడ్లను సీసీ గారు కానీ ఐకేపీ సెంటర్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. సరే అటు ఇటు చేసి మేమే లేబర్ని మాట్లాడి రైతులమే లేబర్లను హమాలను మాట్లాడి లోకల్ హమాలి వాళ్ళతోటి కాంట చేయించి కొట్టిపోయడం కూడా జరిగింది. నిన్న కూడా సీసీ గారిని పిలిపిస్తే రేపు వస్తున్నాయి మీకు వెహికల్, మీకు దిమ్మ కొడితే షిఫ్టింగ్ చేస్తా అని చెప్పి మొన్న నుంచి అడగం కూడా ఏమైంది సార్ వెహికల్ పంపేయండి సార్, అన్ని జాగాల నుంచి పోతున్నాయి, వర్షం పడితే నష్టపోతాం, వర్షాకాలంలో కూడా వడ్లు వండలేవు సార్ అని ఎంత రిక్వెస్ట్ చేసినా ఈ రోజు వస్తున్నాయని చెప్పారు కాబట్టి అందరు రైతులు ఆశతోటి చూస్తారు ఒక 2 లోడ్లు అన్న పోతాయని. ఈ రోజు కూడా సార్ కనీసం సీసీ గారు ఫోన్ కూడా ఎత్తడం లేదు. దాని కారణం వల్లనే ఈరోజు మరి ఇట్లనే ఉంటే వర్షం పడితే రైతులు నష్టపోతారని ధర్నా చేయడం జరుగుతుంది. మా బాధను అర్థం చేసుకొని ఆర్డీఓ మేడం గారు, కలెక్టర్ సార్ గారు, ఎంఆర్ఓ మేడం గారు దయచేసి మాకు ఒక 3 నుంచి 4 లారీలు అయితే మాది పెద్ద విలేజ్ కాదు, అంత చిన్న సన్నకారు రైతులు ఉన్నారు ఇక్కడ. పెద్ద రైతులు 10 ఎకరాలు ఉన్న భూస్వాములు ఎవరు లేరు, అంత కౌలుకు చేసుకుని బతుకుతున్నారు, బాకీలు అప్పు సప్పు చేసుకుని బతుకుతున్నారు. దయచేసి రైతుల మీద వెహికల్ను పంపించి ఇక్కడ నుంచి ఉన్న కాంట అయిన అడ్లను షిఫ్టింగ్ చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు ఎవరితో మాట్లాడే మీరు ఏమామి ఇచ్చారు, వాళ్ళు ఏమంటారు మీరు అధికారులు? మేము ఎంఆర్ఓ గారితో మాట్లాడితే ఇప్పుడు సీసీ గారిని పంపించేసి రేపు చేస్తామంటారు. రేపు కాదు ఈ రోజు నుంచే మీరు ఇప్పుడు వెహికల్ని పంపించేసి షిఫ్టింగ్ చేపిరమని దయచేసి దండం పెట్టాడుతున్న రైతుల పక్షాన. అంతకంటే మాకు ఇంకా వేరే దారి ఏం లేదని అంటే మాత్రం రైతులు వర్షం పడితే మాత్రం పురుగుల మందు తాగి చావడానికి సిద్ధం ఉన్నారు. ఇప్పటికీ క్వింటాలు 10 కిలోలు కట్ చేసుకుంటామని మిల్లర్లు చెప్తున్నారంటే కూడా రైతులు అందరూ ఒప్పుకున్నారు. సరే పోనీ ఎంతోనో అంత ఇక నష్టం జరుగుతుంది పోనీ అని కూడా రైతులు ఒప్పుకోవడం జరిగింది. అంతకంటే మించింది ఏం లేదు. 20 రోజులు